రూపాయి ఇంత తక్కువ టైంలో ఇచ్చే పరిస్థితి లేదు. వాడు ఏ వ్యాపారం చేసినా, ఒక వ్యాపారం ఏదన్నా దొంగ నోట్ల వ్యాపారం చేస్తే తప్పించి ఇంకెవడు ఇవ్వలేడు. అర్థమైనా? ఇది ఇస్తాడమ్మా రూపాయికి రూపాయి. గవర్నమెంట్ డబ్బు లేకుండా రోజు మీడియా ఉంది కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి చెప్పిన, దయచేసి మీరు భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటివి మోసపోవద్దు. రూపాయికి 10 రూపాయలు ఇచ్చేది, రూపాయికి 100 రూపాయలు ఇచ్చేది అనేది చరిత్రలో జరగని పని. ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఏ మూల కానీ అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అత్యాశకు పోతే మనకు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. దయచేసి భవిష్యత్తులో ఇటువంటివి నమ్మద్దండి. మీకు ఎప్పుడన్నా అనుమానం వస్తే నేను ఇక్కడ ఖాళీ కూర్చొని ఉండా, ఎప్పుడొచ్చి నన్ను మాట అడిగినా కూడా నేనే చెప్పింటా, ఇట్లా చేయండి ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని. నేనైనా బయట లేను కదా, ఈ ఊర్లోనే ఉండా కదా. ఒక నిమిషం నాయటట్టు వచ్చి అడిగి ఇదేమన్నా పర్వాలేదా చేతు మా వద్దా అంటే వద్దు తల్లి డబ్బు పోగొట్టుకుంటాం అని చెప్పి పాపుద్దే చెప్పేసి ఉంటారు కదా. ఇది మొత్తము ఎంత డబ్బు తీసినాడో మొత్తము బ్యాంకు దీంతోనే తీసినాడు. దానికి 6% ఇది ట్యాక్స్ కట్టించుకున్నాడు. దానికి ట్యాక్స్ పడుతుందంటే 6% ట్యాక్స్ ప్లస్ వచ్చి మొత్తం అకౌంట్ లో వేసి తీస్తా ఉన్నాడు. బై హ్యాండ్ తీసుకోలే, 1 రూపాయి కూడా చేతిలో తీసుకోలేదు. మొత్తం వచ్చి బ్యాంకులో కట్టి మీరు ఇది చేయండి, మీ ఫోన్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అన్నారు. ట్యాక్స్ మాత్రం తీసుకోలేదు. నమ్మిండి అదే ఈ ట్యాక్స్ తీసి పలమనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది. బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడ్డంలా. నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్ల రూపాయల డబ్బులు దాదాపు 30 కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి దానిపైన మెప్మా పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలమనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి 100 రూపాయలు అనేది అది జరగనటువంటి పని. ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళను మోసం చేయడానికి, వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి. ఆ మోసం ఎందుకో ప్రతిసారి పలమనేరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి, 2 సార్లు ఇటువంటి మోసాలే ఈ పలమనేరులోనే కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లను నమ్మద్దండి. జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి. విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం. నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు. నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్నీ ఆన్లైన్లో కూడా కట్టడం జరిగింది. ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా 5 నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు నష్టపరిహారం ఇమీడియట్గా కూడా చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తారు. 2 కోట్ల ప్యాకేజ్ అయ్యి అది 300 వేసుకుంటే 60 రూపాయలు 2 రోజులకి ఇట్లా డబుల్ 40,000 వేసుకుంటే 80,000 ఇట్లా చెప్పి అందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ నమ్మింది ఎందుకు నమ్మినారంటే
ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తారు మెయిన్ కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ అనేసి. వాని కింద అట్లా కుమారు, అట్లా ఉమేష్, వీళ్ళందరూ ఉన్నారు. సెకండ్ ఆర్పీలు ఉన్నారు. ఆర్పీలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు. పోలీసులు ఉన్నారు, మళ్ళీ దీంట్లో పోలీసులు కూడా ఫీసులు ఉన్నారు. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు వేసినారు. ఒకరు కూడా సుమారు 8,000 మంది ఉంటారు. 5,000 మంది పైనే ఉన్నారు సార్. కానీ కొంతమంది బాధితులు బయటకు వచ్చి భయపడతారు. ఇంట్లో ఊర్లో కాకుండా బయట ఊరిని కూడా వేసింటారు. బయట బ్యాంక్ ఇంకొకటి చెప్పినారు సార్. ఎప్పుడు నమ్మదన్నమ్మా, ఇది 4వ సారి 5వ సారి మనకు జరిగింది సార్. ఇంకొకటి చెప్పినారు సార్ వాళ్ళు. ఏందమ్మా ఈ పొలంనేరులో ఈ రచ్చ, ఈ మన మెప్మాది ఆర్పీలు కూడా కంప్యూటర్ ఆపరేటర్ అందరూ చేరుకొని కంప్యూటర్ చేసి పెట్టారు. ఎవరికి చేస్తే డబ్బులు అవును, ఇది డై యాప్, చచ్చిపోయే యాప్. వాడు పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు. చెప్పలేదమ్మా, చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయినారు దీంట్లో. చాలా పెద్ద సిస్టమ్. అవునమ్మా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ పెడుతున్నా ఎవరికి? మీరేమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో, ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మన ఇన్వాల్వ్మెంట్, మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా, ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉన్నాను, ఎవరిన బాధితులు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్నా తెలుసుకోవాలి కదా మీరు. మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మా. ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళది ఉందంటే మీరు సీరియస్గా పోవాలి కదా. అది కదా నేను అడిగేది. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ బాధ్యత ఏమి ఉండదు. మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా. కాయప్ప అదేడా కాయప్ప దాంట్లో ఎవరు కట్టారు? దీంట్లో స్టార్ట్ చేయండి. వేరే వాళ్ళు కట్టిండ స్పీడ్తో మాట్లాడతాను. కొంచెం చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడో ఒకసారి డబ్బు అయితే వాడిని వాడు ఎవడో పెట్టుకొని ఉంటాడు కదా, ఒకే దినం తినేయడు కదా మొత్తము. మరి నేనైతే ఉంటానమ్మా, నాతో పని వద్దు. నేను చెప్పేది ఏమిరా అంటే మనీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు? గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా, ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంతా కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా. ఎక్కడో ఒక చోట అకౌంట్లో అవి రిజిస్టర్ అయి ఉండాలి కదా. ఎవడి అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకే దినం మొత్తం ఖర్చు పెట్టి తినేయలేడు కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు. అప్పుడు కనీసం కొంతవరకు వాళ్లకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు ఇమీడియట్గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరన్నా మీతో వచ్చి చెప్పుకుంటారా, మాట్లాడతారా? మీరు అనౌన్స్ ప్రెస్కు వచ్చి రమ్మనండి. మెప్పా పైన చెడ్డ పేరు వస్తుంది. కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి.
ఒకవేళ మీరు మీ నోటీసులో లేకపోతే నేను డీజీకి చెప్తా. డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు. ఆడికి ఎత్తకపోతే ఎవడోడు అకౌంట్లో యాడ్ ఉంది, ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటికి. డిఎస్పీ సాలడమ్మా, డిఎస్పీ ఎంకి సరిపోతాడు ఈ కేసులకు. నీకు హైయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలా వాళ్ళు. నేను డీజీకే చెప్తానమ్మా, చెప్తాను. మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేదు, ఎవరు బాధితులు కూడా బయటకు రావడం లేదు. నేను అక్కడ విడ్డూరంగా ఉంది, అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నాను. ఇప్పుడు నాకు అదే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా కనకలాడుతూ ఉండా. ఇప్పుడు 5 మంది 10 మంది వస్తే ఏం చేయాలి? అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలనో చెప్పండి. ఇది ఉండా కదా. మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడండి అమ్మ, కూర్చొని అసలు ఏం జరిగిందో. ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా, కనీసం మిగతా వాళ్ళు రానోళ్ళని వదిలే. ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకన్నా డబ్బులు వసూలు కావాలి కదా. రానోళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇంట్లోనే ఉండిలే. మనకు నీకు వచ్చిన నష్టంలే, నాకు వచ్చిన నష్టంలే. కడుపు రేపు ఎవరికి వచ్చిందో వాళ్ళదన్నా క్లియర్ చేయాలి కదా. నా దగ్గర ఉంది, నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీంట్లో ఎవరు ఉండదో వాళ్ళది క్లియర్ చేయించు. నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి, ఇది క్లియర్ చేయించండి. మిగతా అదేదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం, రాకుండా వాళ్ళు మాట్లాడుకునేటట్టుగైతే నీకు నాకు పనిలే, సమస్య ఉంటుంది. అట్లా చేయండి. Yeah.